ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. స్వామి వివేకానంద పార్ట్ 1, 25వ అధ్యాయం. దైవం మానుష రూపేణ. అమెరికాకు దైవం మానుష రూపేణ అన్నట్లుగా స్వామీజీ వచ్చారు. అక్కడ తమ ఆధ్యాత్మిక కార్యాన్ని కొనసాగించారు. వెళ్ళిన ప్రతి చోట ఆధ్యాత్మిక బీజాలను నాటారు. అసంఖ్యాకమైన ప్రజల్ని ఆశీర్వదించారు. మేరీ లూయిబర్గ్. సర్వమత మహాసభ అనంతరం దాదాపు 2.5 సంవత్సరాలు స్వామీజీ అమెరికాలో గడిపారు. మధ్యలో 1895 సెప్టెంబర్ నుండి నవంబర్ దాకా ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చారు. ఈ ఒక్క వ్యవధానం తప్ప 1896 ఏప్రిల్ 15 దాకా స్వామీజీ గడిపిన అమెరికా జీవితం ఎంతో ఉత్తేజభరితంగా సాగింది. ఒకరోజు ఒక మూలలో, మర్నాడు సుదూర ప్రాంతంలో ఆయన ఉపన్యాసాలు జరిగాయి. విశ్రాంతి, స్వీయ సుఖ సౌకర్యాలు ఏవీ పట్టించుకోకుండా ఆయన కార్యాచరణలోనే ఉండిపోయారు. స్వామి అభేదానంద ఇలా వ్రాస్తున్నారు: స్వామీజీకి అమెరికాలో ఎదురైన కష్టాలు, ఇబ్బందులు 1-2 కావు. ఆహారం, దుస్తులు, పరిస్థితులు లాంటివి ఆయన శారీరక ఆరోగ్యాన్ని కుంగదీశాయి. కొన్ని సమయాలలో చలికాలంలో ఆయన వద్ద వేసవికాల దుస్తులే ఉండడం కద్దు. వాటితోనే సర్దుకునేవారు. అమెరికా వాతావరణం హఠాత్తుగా మారిపోతుంది. ఆ మార్పు కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇతరులకు సహాయం చేయడానికి తమ సౌకర్యాలను ఆయన నిరాకరించడం పరిపాటి. తమ అవసరాలను ఆయన సామాన్యంగా వెలిబుచ్చేవారు కారు. తోడ్కొని వెళ్లేవారు ఇచ్చే వాటితోనే సరిపెట్టుకునేవారు. చేత ఒక్క సంచి పుచ్చుకొని కొన్ని సమయాలలో ఒకే రోజు 3 ఉపన్యాసాలిస్తూ స్వామీజీ పయనించారు. నరేన్ ప్రపంచానికి బోధిస్తాడు అన్న గురుదేవుల వచనాన్ని ఈ అమెరికా రోజులు రుజువుపరిచాయి. అమెరికా పుణ్యం చేసుకున్నదనే పరిగణించాలి. గురుదేవుల అనుగ్రహము, మాతృదేవి ఆశీస్సులు, కఠోర సాధనలు, పరివ్రాజక జీవితము, తీవ్ర తపస్సుల ఫలితంగా ఆయనలో ప్రేరేపితమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రప్రథమంగా పొందిన అమెరికా కదా భాగ్యశాలి. అమెరికాకు ఒక దేవదూతగా స్వామీజీ విచ్చేశారు. అక్కడ తమ ఆధ్యాత్మిక కార్యాన్ని కొనసాగించారు. వెళ్ళిన ప్రతి చోట ఆధ్యాత్మిక బీజాలను నాటారు. అసంఖ్యాకమైన ప్రజల్ని ఆశీర్వదించారు అని మేరీ లూయిబర్గ్ వ్రాస్తున్నారు. ప్రాచ్య దేశాలకు బుద్ధుడు ఒక సందేశాన్ని అందించినట్టుగా పాశ్చాత్య దేశాలకు అందించడానికి నా వద్ద సందేశం ఉంది అన్నారు స్వామీజీ. స్వామీజీ చేపట్టిన ఈ మహత్తర కార్యాన్ని 3 ఘట్టాలుగా విభజించవచ్చు. సర్వమత మహాసభానంతరం స్వామీజీ జీవితం ప్రయాణాలతోనూ ఉపన్యాసాలతోనూ గడిచింది. విశ్రాంతి, విరామము లేని ఈ కార్యంలో అలసిపోయి తమ కార్యాచరణ విధానాన్ని మార్చుకోవాలా అనే ప్రశ్నతో 1894 మార్చి మొదటి వారంలో స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చారు. దాదాపు ఈ 6 నెలలు స్వామీజీ మహత్కార్యంలోని మొదటి ఘట్టం. 1895 జనవరి దాకా, అంటే దాదాపు 10 నెలలను రెండవ ఘట్టంగా పరిగణించవచ్చు. ఈ కాలఘట్టంలో బహిరంగ ఉపన్యాసాల కన్నా తరగతి ప్రసంగాలలో ఆయన ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఎంపిక చేసుకున్న శిష్యులతో సహస్రద్వీపవనంలో అంతర్యోగ జీవితం గడిపారు. తమ కార్యాన్ని కొనసాగించే నిమిత్తం శిష్యులను తీర్చిదిద్దడంలో నిమగ్నులయ్యారు. స్వామీజీ మాతృదేశం తిరిగి వచ్చే వరకు, అంటే దాదాపు 1 సంవత్సరం 11 నెలల కాలాన్ని ఆయన చేపట్టిన మహత్కార్యంలోని 3వ ఘట్టంగా పేర్కొనవచ్చు. ఆయన రెండవసారి పాశ్చాత్యానికి వెళ్ళి వచ్చిన కాలాన్ని 1899 ఆగస్టు 26 నుండి 1900 జూలై 20 కూడా 3వ ఘట్టంగానే తీసుకోవచ్చు. సర్వమత మహాసభలో పాల్గొన్న వారిలో జాన్ పి. లియాన్ ఒకరు. ఈయన చికాగోలో ప్రముఖ వ్యక్తి. మహాసభలో పాల్గొనే ప్రతినిధులలో కొందరికి తన ఇంట్లో బస ఏర్పాటు చేయవచ్చునని కార్యనిర్వాహకులతో చెప్పాడు. ఈయన
మతమౌఢ్యాన్ని ఆమూలాగ్రం నిరసిస్తాడు. సంకుచిత దృక్పథాలు లేని విశాల హృదయులను మాత్రమే తన ఇంటికి పంపించమన్నాడు. కనుక స్వామీజీకి బస ఆయన ఇంట్లో ఏర్పాటు చేశారు. మొదటి ఉపన్యాసం జరిగిన రాత్రి స్వామీజీ ఆయన ఇంటికి వెళ్ళారు. తిన్నగా తమకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయారు. ఆయనే కాక ఆ ఇంట్లో మరికొందరు అతిథులు కూడా ఉన్నారు. తెల్లజాతివారు తప్ప మరెవ్వరూ వీరికి సుతరాము నచ్చరు. కనుక లియాన్ సతీమణి అయిన ఎమిలీ పక్కనున్న హోటల్లో స్వామీజీకి బస ఏర్పాటు చేయవచ్చునని భర్తకు సూచించింది. లియాన్ సందిగ్ధంలో పడ్డాడు. ఏం చేయాలో పాలుపోక తిన్నగా అతడు స్వామీజీ గదిలోకి వెళ్ళాడు. ఆయనతో కాసేపు మాత్రమే మాట్లాడి ఉంటాడు. అతడి గందరగోళం మటుమాయమైంది. తిన్నగా భార్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. ఇదిగో చూడు, ఈ భారతీయుడు ఇష్టమైనన్ని రోజులు ఇక్కడే బస చేస్తాడు. ఇటువంటి మేధావి ఇంతవరకు మన ఇంట్లో అతిథిగా ఉన్నది లేదు. తక్కిన అతిథులు అందరూ ఇల్లు విడిచి వెళ్ళిపోయినా కలత చెందను. కాస్తంత సంభాషణతోనే లియాన్ను స్వామీజీ అంతగా ప్రభావితం చేశారు. రోజులు గడిచే కొద్దీ ఎమిలీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుని స్వామీజీ పట్ల అమిత ఆదరాభిమానాలతో మెలిగింది. స్వామీజీ అమ్మా అని సంబోధించిన కొందరిలో ఎమిలీ ఒకతే. ఉపన్యాసాలు చేయడానికి వెళ్ళిన స్వామీజీ అక్కడ లభించిన పైకాన్ని చేతి రుమాలలో కట్టి తెచ్చేవారు. మొదట్లో ఆయన వద్ద పర్సు లేదు. ఆ పైకాన్ని అట్లే ఎమిలీకి ఇచ్చేవారు. ఆ పైకాన్ని లెక్కించి ఆమె బ్యాంకులో జమ చేసేది. ఎమిలీ ఆమె కోడలు సర్వమత మహాసభలో స్వామీజీ ఉపన్యాసాలు వినడానికి వెళ్లడం కద్దు. ఆ కోడలు యవ్వనంలోనే భర్తను కోల్పోయింది. స్వామీజీ ఆమెను ఎంతో ఊరడించి సాంత్వనపరిచేవారు. ఈమె కాలాంతరంలో స్వామీజీ రచనలు చదివి వాటి మేరకు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించింది. చివరిదాకా ఉన్నత ఆధ్యాత్మిక జీవితం గడిపి మరణించింది. లియాన్ మనుమరాలైన కార్నీలియా కాంకర్ అప్పుడు 6 ఏళ్ల బాలిక. ఆమె పట్ల స్వామీజీ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆమెకు భారతదేశం గురించి ఎన్నో కథలు చెప్పేవారు. కోతులు, నెమళ్ళు, మర్రి చెట్లు మొదలైన వాటి గురించి వారు చెప్పే కథలను ఆ బాలిక ఆయన ఒడిలో కూర్చుని ఆసక్తిగా వినేది. ఆమె పాఠ్యపుస్తకాల నుంచి ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగేవారు. పాఠ్యపుస్తకంలోని ప్రపంచ పటంలో భారతదేశాన్ని చూపించేవారు. అప్పుడు కూడా ఆయన మనస్సు భారతదేశాన్ని గురించే యోచిస్తూ, అమెరికాలోని పిల్లలకు చదువుకోవడానికి ఉన్న సౌకర్యాలు భారతదేశపు పిల్లలకు లేవు కదా అని వ్యాకులత చెందారు. స్వామీజీ తలపాగా కార్నీలియాకు ఎంతో విచిత్రంగా కనిపించింది. ప్రతిసారి ధరించేటప్పుడు తలపాగాను ఆయన తలంతా చుట్టుకోవడం ఆమెకు వినోదంగా ఉండేది. దానిని చుట్టుకునే విధానాన్ని పదే పదే చేసి చూపించమని ఆయనను వేధించేది. స్వామీజీ కూడా విసుగు చెందకుండా ఆమెకు తలపాగా విన్యాసం చేసి చూపించేవారు. కానీ ఒక్క విషయం, స్వామీజీ ధ్యానమగ్నులై ఉన్నప్పుడు మాత్రం ఆ బాలిక వేధించదు. ఆ సమయంలో ఆయన తమకు తెలిసిన మామూలు స్వామీజీ కాదు. ఆ సమయంలో ఆయనను వేధించకూడదని ఆమెకు సహజంగానే తెలిసింది. బాలబాలికల పట్ల స్వామీజీ సదా అనురాగంతో మెలిగేవారు. వారు కూడా ఆయనతో సహజంగా కలిసిపోయేవారు. స్వామీజీ ఒక నిర్దిష్ట సమయంలో ఒక ఉద్యానంలో కాసేపు కూర్చునేవారు. ఆ సమయంలో ఒక తల్లి తన బాలికతో అటువైపుగా నిత్యం దుకాణానికి వెళ్ళేది. స్వామీజీ కూర్చుని ఉండడం చూసి ఒకరోజు ఆయన వద్దకొచ్చి, ఈ అమ్మాయిని మీ వద్ద వదిలి వెళ్ళనా? దుకాణం నుండి తిరిగి వస్తున్నప్పుడు తోడ్కొని వెళతాను అని అడిగినందుకు స్వామీజీ ఆనందంగా అంగీకరించారు. తల్లి తిరిగి వచ్చేదాకా ఆ బాలికకు కథలు చెబుతూ ఆడుకుంటూ ఆయన కాలం గడిపేవారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. ఈ బాలిక పెరిగి పెద్దయ్యాక స్వామీజీ ఛాయాచిత్రాన్ని ఆయనకు చూపించి, ఈయన గుర్తున్నారా అని తల్లి అడిగింది. ఆమె వెంటనే ఆయనను గుర్తుపట్టింది. కాలాంతరంలో ఆమె చికాగో రామకృష్ణ వేదాంత సంఘంతో సన్నిహితంగా మెలిగింది. స్వామీజీ సాంగత్యంలో ఇలా ఎందరి జీవితాలు దివ్యపదం వైపు తిరిగాయో కదా అని విస్మయం చెందింది మేరీ లూయి బర్గ్స్. ఒకరోజు స్వామీజీ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఎమిలీ ఆయన సమీపంలో కూర్చుని ఉంది.
ఆ ప్రగాఢ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, అమ్మా, మీ దేశంలో వీరిలా నన్ను మరెవ్వరూ ఆకట్టుకోలేకపోయారు అన్నారు. అలా మిమ్మల్ని ఆకర్షించింది ఎవరు స్వామీజీ అని తమాషాగా అడిగిందామె. స్వామీజీ పక్కున నవ్వి, ఆకర్షించింది స్త్రీ కాదు, సంస్థాగతంగా కార్యాచరణను నిర్వర్తించే అమెరికా వారి ప్రతిభ. నలుగురు కలిసి ఇక్కడ పనిచేసే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అన్నారు. తమాషాగా మాత్రమే కాకుండా ఉద్దేశపూర్వకంగా కూడా మిమ్మల్ని ఆకట్టుకున్నది ఎవరు అని ఎమిలీ అడిగింది. ఎందుకంటే స్వామీజీ తమ విజయంతో విశ్వవిఖ్యాతులయ్యారు కనుక ఆయన వ్యక్తిత్వం పట్ల, వేషభాషల పట్ల ఆకర్షితులైన కొందరు మహిళలు ఆయన చుట్టూ గుమిగూడారు. బహుశా ఆ స్త్రీలలో ఎవరైనా ఆయనను తుచ్చభావనతో సమీపిస్తే వారి బారి నుండి ఆయనను పరిరక్షించాలనే సదుద్దేశంతోనే అలా ప్రశ్నించింది. ఒకరోజు దానిని గురించి స్వామీజీతో చెప్పను కూడా చెప్పింది. ఎమిలీ సదుద్దేశం స్వామీజీ హృదయాన్ని కదిలించి వేసింది. ఆప్యాయతతో ఆమె చేతులు పుచ్చుకొని, అమెరికా దేశంలోని నా ప్రియతమ తల్లి, నన్ను గురించి కలత చెందకండి. అనాథగా నేను వీధి పక్కన మర్రిచెట్టు కింద పడుకొని నిద్రించాను. ప్రేమతో ఒక రైతు ఇచ్చిన జావ మాత్రమే తాగి జీవించాను. అదేవిధంగా నేను మహారాజుల రాజప్రాసాదాలలో అతిథిగా ఉన్నాను కూడా. రాత్రంతా సేవకురాండ్రు నెమలిపించపు వేవనలతో విసురుతుంటే నిద్రించాను. ఆకర్షణ, వశీకరణం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నా గురించి కలత చెందకండి అని వినమ్రతతో చెప్పారు. కాలాంతరంలో ఆయన ఒంటరిగా ఇక్కడ అక్కడ ఎన్నో ఇళ్లల్లో బస చేయవలసి వచ్చింది. అప్పుడు ఇంటికి వెలుపల ఒక తపాలా పెట్టెను ఉంచేవారు. తపాలా బంట్రోతు ఉత్తరాలను దానిలో వేసిపోయేవాడు. స్వామీజీ వచ్చాక అవి తీసి చదివేవారు. వాటిలో ధనవంతులైన, విద్యావంతులైన కొందరు యువతుల ఉత్తరాలు కూడా ఉండేవి. తమను వివాహం చేసుకోమని వారు ఆ ఉత్తరాలు వ్రాసేవారు. ఇటువంటి ఉత్తరాలకు స్వామీజీ జవాబే ఇచ్చేవారు కారు. కొందరు తిన్నగా వచ్చి దీనిని గురించి మాట్లాడనారంభించేవారు. వారితో స్వామీజీ, చూడండి, నేనొక సన్యాసిని. భారతదేశంలో సన్యాసులు వివాహం చేసుకోరు. వారికి స్త్రీలందరూ తల్లితో లేదా సోదరీమణులతో సమానులు కనుక వివాహం ప్రసక్తే లేదు అని తెగేసి చెప్పేవారు. వారికి సమాధానం ఎంతో ఆశ్చర్యం కలిగించేది. అయినప్పటికీ స్వామీజీ అంతరంగాన్ని అవగతం చేసుకుని మౌనంగా తిరిగి వెళ్ళిపోయేవారు. వివాహం చేసుకోవడానికి స్వామీజీని ప్రత్యక్షంగా కలుసుకున్న స్త్రీలు లేకపోలేదు. ఒకసారి ఒక శ్రీమంతురాలు, స్వామి, నాతో పాటు నా తరగనంత ఆస్తిని తమ పాదాక్రాంతం చేస్తాను అంది. అందుకు స్వామీజీ, ఇలా చూడండి, నేనొక సన్యాసిని, నాకు వివాహం ఏమిటి? నాకు సంబంధించినంత వరకు స్త్రీలందరూ నాకు తల్లితో సమానం అన్నారు. అమెరికన్ వనితలు ఎక్కువ భావోద్వేగం కలవారు, ప్రేమ పిచ్చి అధికం. అయితే నేనొక కామభావన లేని వింత పశువును. అందువల్ల నా పట్ల వారికి ఆ విధమైన భావనే రాదు. వారు నా పట్ల అధిక గౌరవం చూపిస్తారు. వారందరూ నన్ను తండ్రి అని గాని, సోదరా అని గాని సంబోధించేటట్లు చేస్తాను. ఇతర భావంతో వారిని నా దరి చేరనివ్వను. క్రమక్రమంగా వారినందరినీ దారిలోకి తీసుకువచ్చాను అని స్వామీజీ వ్రాశారు. తనతో సాంగత్యం కలిగిన ప్రతి ఒక్కరితోనూ స్వామీజీ ఒక బిడ్డలా మెలిగారు. వారు కూడా ఆయనను ప్రేమతో ఆరాధించారు. అమెరికా ఆచార వ్యవహారాలను స్వామీజీకి నేర్పించారు. స్వామీజీ కూడా ఎంతో ఆసక్తి గల విద్యార్థిలా వాటినన్నింటినీ నేర్చుకున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పురుషులు ముందుగా వెళ్ళాలా లేక స్త్రీలా లాంటి విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎమిలీ ఒక స్త్రీల వైద్యశాల అధ్యక్షురాలు. స్వామీజీ ఎంతో ఆసక్తితో వెళ్ళి ఆ వైద్యశాలను సందర్శించారు. అక్కడ శిశుమరణాల శాతం గురించి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. చికాగోలోని చిత్ర వస్తు ప్రదర్శనశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కళామందిరాలు మొదలైన వాటిని ఆయన తిలకించారు. తద్వారా పాశ్చాత్యుల జీవిత స్ఫూర్తిని అవగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక శ్రేష్టమైన కళాసృష్టిని, కళాత్మకమైన ఒక భవనాన్ని, అభివ్యక్తమయ్యే అద్భుత ప్రతిభ లాంటిది ఏదైనా
ఆయన వెళుతున్న దారిలో చూడడం జరిగితే అట్లే ఆగిపోయి చూసి ఆస్వాదించి దానిలో లయించిపోయేవారు. భారతీయ జీవితంతో కలిసిపోయి దాని లోతులను అవగతం చేసుకున్నట్లుగా ఇక్కడ కూడా పాశ్చాత్య జీవితపు లోతులను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒకరోజు మధ్యాహ్నం ఎమిలీ స్వామీజీని ఒక సంగీత కార్యక్రమానికి తోడ్కొని వెళ్ళింది. స్వామీజీ ఎంతో శ్రద్ధగా పాటలు విన్నారు. కానీ ఎందుకో తలను ఒకవైపుగా కాస్త వంచి ముఖ కవళికలలో అర్థం కాని వైఖరి ఉట్టిపడేటట్లు కూర్చున్నారు. కార్యక్రమం పూర్తి కాగానే ఎమిలీ ఆయనతో సంగీతాన్ని ఆనందించారా అని అడిగింది. ఆనందించాను అన్నారు అర్ధాంగీకారంతో స్వామీజీ. ఎందుకు, ఏమిటి సంగతి అని ఎమిలీ అడిగింది. అందుకు స్వామీజీ ఇలా అన్నారు. 2 విషయాలు నాకు అర్థం కాలేదు. మొదటిది వారి ప్రకటన, ఇదే కార్యక్రమం రేపు సాయంత్రం కూడా జరుగుతుంది అన్నారు. మధ్యాహ్నపు పాటలను ఎలా సాయంత్రం వినగలం? భారతదేశంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటూ ప్రతి వేళకు ప్రత్యేక రాగాలున్నాయి. ప్రతి రాగానికి భిన్నమైన గుణాలున్నాయి. ప్రతి ఒక్కటి విలక్షణమైనది. మధ్యాహ్న రాగాన్ని సాయంత్రం విని ఆనందించలేం. మరొకటి, ఈ సంగీతంలో అంతరం చాలా ఉన్నట్లు తోస్తున్నది. కనుక మాధుర్యం తగ్గినట్లుగా అనిపిస్తున్నది. రంధ్రాలతో కూడిన జున్నును ఉదయం తినడానికి నాకు ఇచ్చారు కదా, దానిలా ఉంది ఈ సంగీతం. అదే సమయంలో పాశ్చాత్య సంగీతపు గొప్పతనాన్ని కూడా స్వామీజీ గ్రహించకపోలేదు. తమ మిత్రుడైన ప్రియనాథ్ సిన్హాతో ముచ్చటిస్తున్నప్పుడు దానిలో సమ్మేళనపు పరిపూర్ణత ఉంది. అది మనకింకా రాలేదు. అలవడని మన చెవులకు అది శ్రావ్యంగా ఉండదు. గాయకులు నక్కలలా ఓళలు పెడుతున్నారనుకుంటాం. నాకు కూడా మొదట్లో అటువంటి అభిప్రాయమే ఉండేది. కానీ ఆ సంగీతాన్ని శ్రద్ధగా విని సూక్ష్మదృష్టితో పరిశీలించిన తరువాత దాన్ని అంతకంతకు అర్థం చేసుకుని దాని మహత్వంలో పరవశుణ్ణైపోయాను. ప్రతి కళ విషయంలోనూ అంతే. ఉన్నత స్థాయిలో చిత్రించిన చిత్రపటాన్ని హఠాత్తుగా చూసినప్పుడు దానిలో సౌందర్యం ఎక్కడ ఉందో గ్రహించలేం. అంతేకాకుండా కన్ను సుశిక్షితం కాకపోతే ఆ చిత్రంలోని సునిశితమైన మెరుగులు, రంగుల కలయికలు, ఆ కళాఖండంలోని ఆంతరిక ప్రతిభను గ్రహించలేం అన్నారు. ఈ సమయంలోనే ప్రపంచంలోని మహామేధావులు కొందరు ప్రపంచ ప్రదర్శన తిలకించడానికి వచ్చారు. వారిలో పలువురు చింతనాశీలులతోనూ విజ్ఞానవేత్తలతోనూ స్వామీజీకి పరిచయం కలిగింది. సర్వమత మహాసభకు మునుపు చికాగోలో ఆగస్టు 21 నుండి 25 వరకు విద్యుచ్ఛక్తి గురించి జరిగిన సభలో పాల్గొనడానికి వచ్చిన విజ్ఞానవేత్తకు స్వామీజీ పరిచయం చేయబడ్డారు. విద్యుత్ సాధనాన్ని కనుగొన్న ప్రొఫెసర్ ఎలిషా గ్రే, ఆయన భార్య తమ ఇంట్లో ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. చికాగో నుండి దాదాపు 90 మైళ్ళ దూరంలోని వెర్మిలన్ నదీ తీరంలో స్ట్రీటర్ అనే ఊళ్ళో వారు నివసిస్తున్నారు. ఈ సదస్సులో సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తలైన లార్డ్ కెల్విన్, ప్రొఫెసర్ హెర్మన్ వాన్ హెల్మ్హోల్ట్జ్ కూడా పాల్గొన్నారు. విద్యుచ్ఛక్తిని గురించి స్వామీజీకున్న అవగాహన చూసి ఆ విజ్ఞానవేత్తలు విస్తుబోయారు. సుప్రసిద్ధ అజ్ఞేయవాది, వక్త అయిన రాబర్ట్ ఇంగర్సాల్ను స్వామీజీ చికాగోలో కలుసుకున్నారు. ఆయన కూడా స్వామీజీచే ఆకట్టుకోబడ్డాడు. స్వామీజీ ఆయనతో పలుమార్లు మత తాత్విక విషయాలను గురించి చర్చించారు. స్వామీజీ తెగింపు, దాపరికం లేకుండా మాట్లాడే ధోరణి ఆయనను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. ఒకసారి ఆయన స్వామీజీతో తిన్నగా, స్వామీజీ నూతన భావాలను వెలిబుచ్చుతున్నప్పుడు అమెరికా సామాజిక ఆచార వ్యవహారాలను, ప్రజలను విమర్శిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి అని శుతిమెత్తగా హెచ్చరించారు. ఎందుకు అని స్వామీజీ అడిగారు. అందుకు ఇంగర్సాల్, మీరు ఒక మతబోధకునిగా 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చి ఉంటే మిమ్మల్ని ఉరితీసేవారు లేదా సజీవంగా తగలబెట్టేవారు. ఇంకా కొంతకాలం ముందే వచ్చి ఉంటే రాళ్లు రువ్వి మిమ్మల్ని వెళ్ళగొట్టి ఉండేవారు అన్నాడు. స్వామీజీ బిత్తరపోయారు. అమెరికాలో ఇంతటి మతమౌఢ్యము, సంకుచిత మనస్తత్వము
ఉండి ఉంటాయని ఆయన నమ్మలేకపోయారు. స్వామీజీ, ఇంగర్సాల్ పలుమార్లు తమ భావనలను పరస్పరం వ్యక్తం చేసుకున్నప్పటికీ సిద్ధాంతపరంగా వారు భిన్నమైనవారు. ఇంగర్సాల్ మతాల పట్ల నమ్మకం లేని వ్యక్తి. భగవంతుని ఉనికిని సందేహిస్తాడు. స్వామీజీ సనాతన హిందూ మతానికి చెందినవారు. ఇతర మతాలు కూడా సత్యమేనని అంగీకరించే వ్యక్తి. జీవితాన్నే భగవదాయత్తం చేసి జీవిస్తున్నారు. ఒకరోజు ఇంగర్సాల్ స్వామీజీతో ఇలా అన్నారు: ప్రపంచాన్ని అనుభవించాలి. ప్రపంచం నుండి ఎంత పొందగలమో అంతటినీ పొంది తీరాలి. కమలాఫలాన్ని ఆశాంతం పిండినట్లు చివరి బొట్టు దాకా ప్రపంచాన్ని అనుభవించాలి. ఎందుకంటే మనకు రూఢిగా తెలిసింది ఈ జీవితం ఒక్కటి మాత్రమే. మళ్ళీ మరొక జీవితం ఉందో లేదో ఎవరికెరుక? అందుకు స్వామీజీ ఇలా బదులు చెప్పారు: నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నా వద్ద కూడా ఒక పండు ఉంది. దానిని పూర్తిగా పిండుకోవడమే నా కోరిక కూడా. మనకున్న తేడా పండ్లలోనే. మీరు కోరేది కమలాఫలం, నాకిష్టమైనది మామిడి. ఈ లోకంలో జీవించి కడుపారా తిని తాగి కొంచెం భౌతిక శాస్త్రజ్ఞానం సముపార్జిస్తే చాలని మీ భావం. కానీ ఆ భావం అందరికీ రుచిస్తుందనడానికి మీకేం అధికారం ఉంది? నాకది ఏమాత్రం గిట్టదు. పండు భూమి మీద ఎలా పడుతుందో, విద్యుత్ తరంగం నా నరాలను ఎలా చెలింపచేస్తుందో, ఇటువంటి వాటిని తెలుసుకోవడమే నా పని. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. వస్తు హృదయాంతరాళాన్ని, వస్తు మూలతత్వాన్ని గ్రహించాలని నా అభిలాష. మీరు గ్రహించుకోరేది జీవం యొక్క వ్యక్త రూపాలను. నేను గ్రహించాలనుకుంటున్నది జీవాన్నే. కాసేపు మౌనం వహించి మళ్ళీ స్వామీజీ ఇలా అన్నారు: ప్రపంచమైన కమలాఫలాన్ని ఆశాంతం రసం పిండాలన్నారు. అది కూడా నాకు అంగీకారమే. దానికి సైతం మీ మార్గం కన్నా శ్రేష్టమైన మార్గం నాకు తెలుసు. ఆ మార్గంలో నాకు ఎంతో ఎక్కువ రసం లభిస్తుంది. నాకు మరణం లేదని తెలుసు కనుక నేను తొందరపడను. మరణ భయం లేనందున నెమ్మదిగా రసం పిండుతాను. నాకు కర్తవ్యాలు లేవు. భార్య, పిల్లలు, ఆస్తి, సుఖం లాంటి బంధాలు ఏవీ లేవు. అందువల్ల స్త్రీలు పురుషులు అనే తారతమ్యం లేకుండా అందరినీ నేను ప్రేమించగలను. ఆహా, మనిషిని భగవంతునిగా పరిగణించి ప్రేమించడంలోని ఆ ఆనందాన్ని ఊహించి చూడండి. ఈ మార్గంలో కమలాఫలాన్ని పిండి చూడండి. 1,00,000 రెట్లు ఎక్కువ రసం లభిస్తుంది. ఈ విధానంలో ఆఖరి బొట్టు దాకా మీకు లభ్యమవుతుంది. స్వామీజీ పరిచయ భాగ్యం పొంది తమ జీవితాలను సార్థకం చేసుకున్న వ్యక్తులలో ఒకరు ఎమ్మా కాల్వే. ఆమె అప్పుడు కీర్తి శిఖరాగ్రాన్ని అధిరోహించిన ఒక ఒపేరా గాయని. ఫ్రాన్స్ దేశస్థురాలైన ఆమె అక్కడ ఇంగ్లాండులోనూ సుప్రసిద్ధ గాయనిగా విరాజిల్లుతున్నది. కీర్తి శిఖరాగ్రాన్ని అధిరోహించిన వ్యక్తుల జీవితాలు శోకపూరితమై ఉండడం సత్యదూరం కాదు. కాల్వే ఇందుకు మినహాయింపు కాదు. శోకాన్ని అణుచుకొని ఇతరుల కోసం పాడతాను అని ఆమె ఒకసారి చెప్పింది. అంతటి దుఃఖంలోనూ శోకంలోనూ ఆమెకున్న సాంత్వన ఆమె ఏకైక కుమార్తె. కానీ విధి వికటాట్టహాసంలో ఒకరోజు హఠాత్తుగా ఆ బాలిక అగ్నికి ఆహుతి అయిపోయింది. రంగస్థలం మీద గానం చేస్తున్న కాల్వే ఈ విషాద వార్త వినగానే మూర్ఛపోయింది. అటు తర్వాత ఆమె జీవితానికి ఎలాంటి ఆలంబన లేకుండా పోయింది. పలుమార్లు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆఖరికి ఒకరోజు సమీపంలోని ఒక ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లో నుండి బయలుదేరింది. కానీ ఏదో సమ్మోహన శక్తికి లోనైనట్లు ఆమె ప్రమేయం లేకుండానే కాళ్ళు ఒక స్నేహితురాలింటికి ఆమెను ఈడ్చుకుపోయాయి. ఈ విధంగా పలుమార్లు జరిగింది. ఏటివైపు వెళ్లడము, చివరికి స్నేహితురాలింటిని చేరడము పరిపాటి. ఆశ్చర్యం అది కాదు, ఆ స్నేహితురాలి ఇంట్లోనే స్వామీజీ బస చేసి ఉన్నారు. అదే ఆశ్చర్యం. ఈ రీతిలో స్వామీజీ దివ్య సమక్షంలోకి ఎమ్మా కాల్వే వచ్చి చేరింది. స్వామీజీ మాట్లాడడానికి ముందుగా నువ్వు నోరు విప్పకూడదు అని ఆమెకు చెప్పారు. ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు స్వామీజీ ధ్యానమగ్నులై ఉన్నారు. కమలాపండు రంగు దుస్తులు ధరించి ఉన్నారు. దృష్టి నేలవైపు సారించి ఉన్నారు.
కొన్ని క్షణాలు దొర్లిపోయాయి. హఠాత్తుగా ఆయన తల పైకెత్తకుండానే మాట్లాడసాగారు. స్వామీజీ, అమ్మాయి, ఎంతటి సంకట పరిస్థితిలో ఉన్నావు? ప్రశాంతంగా ఉండు, అది ఎంతో ఆవశ్యకం. కాల్వే పేరు సైతం ఎరుగని స్వామీజీ ఇలా చెప్పి ఆమెను గురించి, ఆమె సమస్యల గురించి, కలతలను గురించి చెప్పనారంభించారు. కాల్వే అతి సన్నిహిత స్నేహితులకు సైతం ఆ వివరాలు తెలియవు. ఇవన్నీ మీకెలా తెలుసు? నా గురించి ఇంతకు మునిపే ఎవరైనా మీకు చెప్పారా? చిరుదరహాసం ముఖార విందాన్ని వెలసెల్లగా స్వామీజీ తలెత్తి చూశారు. మూర్ఖంగా ప్రశ్నించే ఒక చిన్న పిల్లను చూస్తున్నట్లుగా ఉందా చూపు. ఎవ్వరూ చెప్పలేదు. అది అవసరం అనుకుంటున్నావా? అమ్మాయి, నువ్వు నాకొక తెరచిన పుస్తకం లాంటి దానివి. అంతా మరిచిపో, ఉత్సాహంగా ఉండు, సంతోషంగా ఉండు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఏకాంతంలో కూర్చుని నీ క్లేశాలను గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉద్వేగం చెందకు. నీ ఉద్వేగాలను ఏదో ఒక బాహ్య విషయం వైపుగా మళ్లించు. నీ ఆధ్యాత్మికతకు అది ఎంతో అవసరం. నీ కళకు కూడా అత్యవసరం. ఈ సమావేశం కాల్వే జీవితంలో ఒక నూతనోధ్యాయాన్ని తెరిచింది. ఆమె మనస్సును పీడిస్తున్న గందరగోళాలు, సందేహాలు, సమస్యలు పటాపంచలయ్యాయి. ఆమె జీవితం మళ్లీ నూతనోత్సాహంతో ప్రారంభమైంది. ఆమె తన కళాత్మక జీవితాన్ని యథాప్రకారం కొనసాగించింది. ఆమె మహోన్నతమైన మహిళారత్నం. ఆకాశం ఎత్తుకు ఎదిగిన దేవదారు చెట్టు తుఫానును ప్రతిఘటించి పోరాడడం మహత్తర దృశ్యం కాదా అని కాల్వే గురించి కాలాంతరంలో స్వామీజీ వ్రాశారు. స్వామీజీ ఎలాంటి కనికట్టు, సమ్మోహన శక్తి ఉపయోగించలేదు. అలా అయితే నా జీవితంలో ఇంతటి మార్పును తీసుకువచ్చిన ఆ శక్తి ఏమిటి? అది ఆయన సత్ప్రవర్తనా శక్తి, మానసిక పవిత్రత, దృఢచిత్తం అని కాల్వే రాసింది. ఒకరోజు స్వామీజీ కాల్వేతో మాట్లాడుతున్నప్పుడు అమరత్వ స్థితిని గురించి ప్రస్తావించారు. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి విశ్వభావనలో ఐక్యమయ్యే స్థితి అది అని వివరించారు. అయ్యో అంటూ చలించిపోయి అరిచింది కాల్వే. స్వామీజీ, ఆ స్థితి నాకు వద్దు. నాకు నా వ్యక్తిత్వం కావాలి. నేనొక ప్రత్యేక వ్యక్తిని అనే స్థితిలోనే సదా ఉండిపోవాలి. ఎటువంటి సాధారణమైన స్థితి అయినప్పటికీ నాకు ఇది చాలు. నాకు విశ్వభావన వద్దు, అపరిమిత ఐక్యస్థితి కూడా వద్దు. వీటిని గురించి వినడానికే నాకు భయంగా ఉంది అంది కాల్వే. ఒక బిడ్డను సముదాయించే ధోరణిలో కాల్వేకు నిజం అర్థమయ్యేలా చెప్పారు. ఇలా చూడమ్మా, ఒకరోజు వర్షపు చినుకు ఒకటి సముద్రంలో పడింది. విస్తృతించిన సముద్రంలో తను ఒంటరిగా ఉండడం చూసి నీలాగే భీతి చెంది విలపించనారంభించింది. అది చూసి సముద్రం నవ్వింది. పిదప ఆ వర్షపు చినుకుతో, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఎక్కడ నేను లేకుండా పోతానోనని భయంగా ఉంది అంది వర్షపు చినుకు. బిగ్గరగా సముద్రం నవ్వింది. తర్వాత మృదువుగా ఆ వర్షపు చినుకుతో ఇలా అంది, నీ భయానికి కారణమేమిటో నాకు అర్థం కాలేదు. నువ్వు నీలాంటి అసంఖ్యాకమైన నీ తోటి వర్షపు చినుకుల కలయికయే నేను. కనుక నువ్వు నాలో చేరినప్పుడు నిజానికి నీ తోటి వారితో చేరుతున్నావన్నమాట. చినుకుగా ఉన్న నువ్వు సముద్రంగా మారుతున్నావు. సముద్రంగా ఉంటూ సత్ఫలాన్ని ఇవ్వడమే కాదు, నువ్వు తలచుకుంటే ఏదో ఒక రోజున ఒక సూర్యకిరణం సహాయంతో పైకి వెళ్ళి మళ్ళీ వర్షపు చినుకువై భూమి మీద పడి దప్పికగొన్న ప్రపంచపు దాహాన్ని తీరుస్తావు. ప్రాణికోటికే ఒక వరప్రసాదం అవుతావు. అదేవిధంగా వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అన్నది నిజానికి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందడమని ఆమెకు అవగతం చేశారు స్వామీజీ. చికాగోలో స్వామీజీ కలుసుకున్న మరొక ప్రముఖుడు తదనంతర కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన రాక్ఫెల్లర్. ఆనాడు ఆయనంత సుప్రసిద్ధుడు కాడు. స్వామీజీని గురించి ఆయన పలువురు మిత్రుల ద్వారా విన్నాడు. కానీ ఎందుకో స్వామీజీని కలుసుకోవడానికి సంకోచించాడు.
పలుచోట్ల బస చేస్తూ ఉపన్యాసాలిస్తున్న స్వామీజీ ఒక సందర్భంలో రాక్ఫెల్లర్ మిత్రుని ఇంట్లో బస చేయడం తటస్థించింది. అప్పుడు స్వామీజీని కలుసుకోవాలన్న ప్రేరణ ఒకరోజు హఠాత్తుగా రాక్ఫెల్లర్లో జనించింది. ఆ ఉద్వేగంతో సరాసరి స్వామీజీ బస చేసిన మిత్రుడింటికి వెళ్ళాడు. తలుపులు తెరిచిన పని మనిషిని పక్కకు తోసి అనుమతి లేకుండా తిన్నగా స్వామీజీ గదిలోకి వెళ్ళాడు. స్వామీజీ అప్పుడు ఏదో వ్రాసుకుంటూ కూర్చుని ఉన్నారు. ఇంత వేగంగా రాక్ఫెల్లర్ వచ్చినప్పటికీ స్వామీజీ కనీసం ముఖం పైకెత్తి వచ్చిందెవరో కూడా చూడలేదు. కాసేపు గడిచింది. కాల్వే వెళ్ళిన రోజు జరిగినట్లే ఆ రోజు జరిగింది. తల దించిన స్థితిలోనే స్వామీజీ హఠాత్తుగా రాక్ఫెల్లర్ జీవితం గురించి, అతడికి తప్ప మరెవరికీ తెలియని అతడి గతం గురించి చెప్పసాగారు. చివరికి, మీరు కూడబెట్టిన ధనం నిజానికి మీకు చెందింది కాదు. లోకహితార్థం భగవంతుడు మీ వద్ద ఆ ధనాన్ని దాచి ఉంటాడు అంతే. కనుక ఆ ధనంతో లోకులకు మంచి చేయండి అన్నారు. స్వామీజీ మాటలు రాక్ఫెల్లర్కు రుచించలేదు. తానేం చెయ్యాలో ఇతరులతో చెప్పించుకోవడం అతడికి సుతరాము నచ్చదు. దాంతో సభ్యత కోసమైన నమస్కారం కూడా చెప్పకుండా వేగంగా గదిలో నుండి వెళ్ళిపోయాడు. కానీ స్వామీజీ వ్యక్తిత్వపు పరిధిలోకి వచ్చిన వ్యక్తి ఆయన ఆకర్షణను తప్పించుకోగలడా? రాక్ఫెల్లర్ మీద స్వామీజీ శక్తి పనిచేసింది. ఒక వారం గడిచింది. ఒక ప్రజా సంస్థకు అతిపెద్ద మొత్తం విరాళంగా ఇవ్వడానికి రాక్ఫెల్లర్ నిశ్చయించాడు. దానికైన ప్రణాళిక వివరాలు పొందుపరిచిన కాగితం పుచ్చుకొని మునుపులాగే అదే వేగంతో స్వామీజీ వద్దకు వచ్చాడు. క్రితంసారిలాగే అనుమతి లేకుండా ఆయన గదిలోకి వెళ్ళాడు. ఆ రోజు కూడా స్వామీజీ ఏదో చదువుకుంటున్నారు. తాను తెచ్చిన కాగితాన్ని రాక్ఫెల్లర్ ఆయన ముందు పడేసి, ఇదిగో దీనిని చదవండి, మీరు నాకు కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది అన్నాడు. స్వామీజీలో ఎలాంటి స్పందన కనిపించలేదు. తలెత్తి కూడా రాక్ఫెల్లర్ని చూడలేదు. ప్రశాంతంగా అంతా చదివారు. చదివాక, కృతజ్ఞతలు చెప్పవలసింది నేను కాదు, మీరే అన్నారు. ప్రజా సంక్షేమానికి రాక్ఫెల్లర్ తన జీవితంలో ఇచ్చిన అతి పెద్ద విరాళం అదే. సర్వమత మహాసభానంతరం స్వామీజీ దాదాపు 2 నెలలు చికాగోలోనే గడిపారు. ఈ కాలంలో ఆయన హిందూ మతం, అద్వైతం, పునర్జన్మ, కులం, వర్ణాశ్రమం, హైందవ సమాజ ఆచార వ్యవహారాలు, నిస్వార్థాలను గురించి, హిందూ మత భావన లాంటి పలు అంశాలపై ఉపన్యాసాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఇళ్ళు, హోటళ్లలో బస చేయవలసి వచ్చింది. నాకేది సంభవించినా అది భగవంతుడే ప్రసాదిస్తున్నాడనుకొని తదనుగుణంగా జీవితాన్ని గడుపుకుంటున్నాను. అమెరికాకు వచ్చిన మొదట్లో నీరు విడిచిన చేపలా ఉన్నాను. భగవదేచ్ఛను అనుసరింపక నాపై నేను ఆధారపడి ఉంటానేమోనని భయపడ్డాను. అది ఎంత ఘోరమైన దుశ్చేష్ట! అది ఎంత కృతజ్ఞత! ఏ పరమపురుషుడు నేను హిమశిఖరాలలో మండుతున్న భారతదేశ మైదానాలలో తిరుగుతున్నప్పుడు కనిపెట్టి ఉన్నాడో, ఆయన ఇక్కడ సైతం నన్ను కనిపెట్టి నడిపిస్తున్నాడని నేను స్పష్టంగా గుర్తిస్తున్నాను. ఉత్తమోత్తముడైన ఆయనకు జయమగుగాక. క్రమక్రమంగా నేను నా పాత పద్ధతుల్లోకి వచ్చాను. ఎవరో ఒకరు నాకు ఆశ్రయమిచ్చి ఆహారం ఇస్తున్నారు. ఎవరో ఒకరు నా వద్దకొచ్చి భగవంతుని గురించి ప్రసంగించమని కోరుతున్నారు. వారిని భగవంతుడు పంపుతున్నాడని, ఆయన ఆజ్ఞను పాటించడమే నా కర్తవ్యమని నాకు తెలుసు. నా అవసరాలన్నింటినీ ఆయనే చూసుకుంటున్నారు. ఆయన ఆజ్ఞే నెరవేరుగాక అని స్వామీజీ వ్రాస్తున్నారు. ఎడతెగని ఉపన్యాసాలు, తరగతులు, ప్రశ్నోత్తరాలు, ప్రయాణాలతో స్వామీజీ జీవితం ఎంత హడావిడిగా సాగిందో అంతగా ఆయన మనస్సు ఉన్నత స్థితులలో నెలకొంటూ వచ్చింది. ఆయన ఎక్కడ బస చేసినప్పటికీ, ఏ పనిలో నిమగ్నులై ఉన్నప్పటికీ భగవద్ధ్యాసలోనే విరాజిల్లారు. నేను నీ పక్కనే ఉన్నాను అనే నీ తీయని పలుకులు నాకు వినిపిస్తాయి. వెంటనే గుండె దిటవు పడుతుంది. నువ్వు నాతో ఉంటే 1000 మృత్యువులు కూడా నన్ను భయపెట్టలేవు. నువ్వు పసిబిడ్డలు కన్నురెప్పలు మూసే తల్లి జోలపాట పాడుతావు. అమాయక బిడ్డల
ఆటపాటల్లో నువ్వు వారి పక్కలో నిలబడి ఉండడం నేను చూస్తాను. పవిత్ర స్నేహం చేతులు కలిపేటప్పుడు వారి మధ్య నిలిచేది అతడే. అమ్మ ముద్దుల్లో అమృతం నింపేది అతడే. అమ్మా అనే బిడ్డల మాటల్లోని మాధుర్యం కూడా అతడే. ప్రాచీన ప్రవక్తలు పూజించింది నా దేవుడివైన నిన్నే. మతాలన్నీ పుట్టింది నీ నుండే. వేదాలు, బైబిల్, ఖురాను ముక్తకంఠంతో పాడేది నిన్నే. ప్రచండ జీవన ప్రవాహంలో అన్ని అంతరాత్మల ఆత్మవు నువ్వే. ఓం తత్ సత్ ఓం. నువ్వు నా దేవుడివి ప్రియమిత్రమా. నేను నీవాణ్ణి. స్వామీజీ చెంత సదా సర్వవేళలా భగవంతుడున్నాడు. ఆయనే దారి చూపుతున్నాడని ఈ కవితలో చూడవచ్చు. ప్రొఫెసర్ రైట్కు రాసిన ఉత్తరంలో స్వామీజీ రైట్ పిల్లలకు ఇలా వ్రాశారు: ఆత్మీయులారా, మీ తల్లి కన్నా తండ్రి కన్నా ఆయన మీకు అత్యంత సన్నిహితుడు. మీరు అమాయకులు, పుష్పాల్లా పవిత్రులు. మీరు ఆ విధంగానే ఉండండి. మీకు ఆయన కనిపిస్తాడు. ప్రియమైన ఆస్టిన్, నువ్వు ఆడుకుంటున్నప్పుడు నీతో కూడా ఆడడానికి మరొక ఆటగాడున్నాడు. నిన్ను ప్రేమించే ఇతరుల కన్నా నిన్ను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఓహో, ఆయన ఎంతో సరదాగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆటలాడుతుంటాడు. ఒక్కొక్కప్పుడు మనం సూర్యుడు చంద్రుడు అని చెప్పుకునే పెద్ద బంతులతో ఆడుతుంటాడు. ఒక్కొక్కప్పుడు మీలాంటి పిల్లలతో నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటాడు. ఆయనను చూసి ఆయనతో ఆడితే ఎంత బాగుంటుందో. ప్రేమాస్పద, ఈ విషయం గురించి యోచించు. స్వామీజీ చెంత సదా సర్వవేళలా భగవంతుడున్నాడు. ఆయనే దారి చూపుతున్నాడని ఈ కవితలో చూడవచ్చు. ప్రొఫెసర్ రైట్కు వ్రాసిన ఉత్తరంలో స్వామీజీ రైట్ పిల్లలకు ఇలా వ్రాశారు: ఆత్మీయులారా, మీ తల్లి కన్నా తండ్రి కన్నా ఆయన అంటే భగవంతుడు మీకు అత్యంత సన్నిహితుడు. మీరు అమాయకులు, పుష్పాల్లా పవిత్రులు. మీరు ఆ విధంగానే ఉండండి. మీకు ఆయన కనిపిస్తాడు. ప్రియమైన ఆస్టిన్, నువ్వు ఆడుకుంటున్నప్పుడు నీతో కూడా ఆడడానికి మరొక ఆటగాడున్నాడు. నిన్ను ప్రేమించే ఇతరుల కన్నా నిన్ను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఓహో, ఆయన ఎంతో సరదాగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆటలాడుతుంటాడు. ఒక్కొక్కప్పుడు మనం సూర్యుడు చంద్రుడు అని చెప్పుకునే పెద్ద బంతులతో ఆడుతుంటాడు. ఒక్కొక్కప్పుడు మీలాంటి పిల్లలతో నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటాడు. ఆయనను చూసి ఆయనతో ఆడితే ఎంత బాగుంటుందో. ప్రేమాస్పద, ఈ విషయం గురించి యోచించు. భగవంతుడు తన వెంటే ఉన్నాడని అవగతం చేసుకోవడం మాత్రమే కాదు, భగవద్ధ్యాసలో మైమరచి ఆధ్యాత్మిక అత్యున్నత స్థితులను స్వామీజీ అనుభూతం చేసుకోసాగారు. విశ్రాంతి విరామము లేని కార్యాచరణ మధ్య రోజులను గడపసాగారు. బాహ్య ప్రపంచం కూడా ఆయన భగవన్మయమైన ఆంతరిక జీవితానికి ఏ విధంగానూ అడ్డుపడలేదు. కొన్ని సమయాల్లో ట్రామ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆయన ధ్యానమగ్నులయ్యేవారు. ఆయన దిగవలసిన చోటును ట్రామ్ పలుమార్లు చుట్టి వచ్చినప్పటికీ ఆయన ఆ ధ్యాసే లేకుండా ధ్యానంలో లయించి ఉండేవారు. చివరికి ఎక్కువ దూరం ప్రయాణం చేసినందున అదనంగా ఎక్కువ పైకం చెల్లించి క్రిందకు దిగేవారు. ఇటువంటి పరిస్థితి సుతరాము నచ్చనప్పటికీ ఆయన నిస్సహాయుడు. భారతదేశమైనా అమెరికా అయినా గురుదేవులు పేర్కొన్నట్లు ధ్యానసిద్ధుడిగానే విరాజిల్లాడు. ఒకరోజు స్వామీజీ మిచిగన్ సరోవర తీరంలో నిలబడి ఉన్నారు. సహజంగానే ఉన్నత స్థితులలో లయించే మనస్సు ఆ ప్రకృతి సౌందర్యం తిలకించడంతోనే తటాలున అంతర్ముఖమవుతుంది. అట్లే ఆ రోజు కూడా స్వామీజీకి జరిగింది. శ్రీ రామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఒకరోజు ఆయనను స్పృశించినప్పుడు జరిగిందే ఇక్కడా జరిగింది. చెట్లు, సూర్యుడు, ఇళ్ళు, ఆయన నిలబడి ఉన్న సరోవరంతో సహా సమస్తం గిరగిరా తిరిగిపోతూ ఎగిరిపోతూ అణువులుగా పగిలిపోయి చల్లాచెదరై ఎక్కడో మటుమాయమయ్యాయి. అంతా కరిగిపోయి ఆయన నిర్వికల్ప సమాధిలో లయింపనున్నారు. ఆ క్షణంలో హఠాత్తుగా అక్కడ శ్రీరామకృష్ణులు ప్రత్యక్షమైనారు. స్వామీజీని తాకి, నరేన్, నీ పని ఇంకా ఉంది అని చెప్పి ఆయనను ఆ పరాకాష్ఠ స్థితిలో లయించిపోకుండా
బాహ్య చైతన్యానికి తీసుకువచ్చారు. స్వామీజీ ఉపన్యాసాలకు ప్రతి చోట చక్కని ఆదరణ లభించింది. విశాల దృక్పథం గల యూనిటేరియన్లు ఆయనను ఎంతో ఇష్టపడి ఆహ్వానించారు. యూనిటేరియన్ క్రైస్తవ ఫాదరీలు ఆయనను తమ చర్చికి ఆహ్వానించడంతో పాటు ఉపన్యాసం చేయమని విజ్ఞప్తి చేశారు. కానీ స్వామీజీ వ్యక్తం చేసిన భావనలు అంత సులభంగా అంగీకరించేవి కావు కదా. కాలాల పర్యంతం భారతదేశం గురించి తాము విన్న అభిప్రాయాలన్నీ ఏకపక్షమైనవి, అందున అనేకమైనవి పూర్తిగా తప్పులు తడక అని ఒకరు వచిస్తే టక్కున వారు ఎలా అంగీకరిస్తారు? కానీ వచిస్తున్నది సాధారణమైన వ్యక్తి కాదు, భగవదాదేశం పొంది బోధింప అరుదించిన వ్యక్తి కనుక వారు స్వామీజీ భావనలను నమ్మలేకుండానూ ఉండలేకపోయారు. అందువల్ల ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామీజీ కూడా అందుకు ధీటుగా జవాబులిచ్చారు. నిజాన్ని ధైర్యంగా నొక్కి వక్కాణించే తెగింపు ఆయనకు ఉంది. కొన్ని సమయాల్లో తిన్నగా జవాబు చెప్పారు, కొన్ని సమయాల్లో ఫిరంగి గుండులా పేలారు, కొన్ని సమయాల్లో సరదాగా జవాబులిచ్చారు. ఇలాగే ఒకసారి ఆయన మినియాపోలిస్లో మాట్లాడుతున్నారు. అప్పుడు సభలో నుండి ఒక వ్యక్తి లేచి నిలబడి, అవును స్వామీజీ, మీ దేశంలో తల్లులు తమ పిల్లలను మొసలి నోట్లోకి విసిరివేస్తారట కదా అని అడిగాడు. పరిహాస ధోరణిలో నవ్వుతూ, అవును నిజమే, నన్ను కూడా అట్లే విసిరివేశారు. అయినా నేను మీ జోనాల మొసలి నోటి నుండి తప్పించుకుని వచ్చేశాను అన్నారు స్వామీజీ. శ్రోతలు గొల్లున నవ్వారు. నిజం చెప్పడానికి తెగింపు ఉండాలి. అందువలన కలిగే పర్యవసానాలను ఎదుర్కోవడానికి చెక్కు చెదరని మనస్సు ఉండాలి. అటువంటి తెగింపు మనస్సు నిజం నుండి మాత్రమే వస్తాయి. అంటే చెప్పే వ్యక్తి సత్యనిష్ఠుడై ఉండి తీరాలన్నమాట. ఒకసారి స్వామీజీ భగవదనుభూతిని గురించి ప్రసంగించారు. భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఎటువంటి పరిస్థితిలోనూ కలత చెందడు, ఆందోళన చెందడు అని చెప్పారు. శ్రోతలలో విద్యావంతులైన కొందరు యువకులు కూడా ఉన్నారు. కానీ వారు అదుపు లేకుండా జీవితాలు గడుపుతున్నారు. స్వామీజీ వచనాలను పరీక్షించి చూడాలని వారు నిర్ణయించుకున్నారు. ఆయనను ఒక ఉపన్యాసానికి ఆహ్వానించారు. స్వామీజీ వెళ్ళారు. మొదటి నుంచి స్వామీజీని పరీక్షించడమే వారి ముఖ్యోద్దేశం అన్నట్లు ప్రవర్తించారు. ఒక చెక్క పెట్టిన తలకిందులుగా వేసి, ఇదే వేదిక, దీని మీద నిలబడే ప్రసంగించాలి అన్నారు. స్వామీజీ ఎలాంటి అభ్యంతరమూ చెప్పకుండా అందుకు అంగీకరించారు. ప్రసంగించనారంభించారు. కాసేపటికల్లా ప్రసంగంలో లీనమైపోయి పరిసరాలను మరచిపోయారు. హఠాత్తుగా చుట్టూ తుపాకులు పేలసాగాయి. చెవులను చిల్లులు పరిచే పేలుడి శబ్దాలు. కొన్ని తూటాలు స్వామీజీ చెవులు పక్కగా దూసుకుపోయాయి. అక్కడ హాహాకారాలు, గందరగోళము రాజ్యమేలింది. కానీ స్వామీజీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ ఉద్రిక్త పరిస్థితి ఆయన మీద ఎలాంటి ప్రభావమో చూపలేదు. ఆయన ప్రసంగం కొనసాగుతూనే ఉంది. పరీక్షించిన వారు పరాజితులయ్యారు. అసలేమీ జరగనట్లు నిర్ణీత సమయానికి స్వామీజీ ప్రసంగం ముగించారు. ఆ యువకులు పశ్చాత్తాపపడి స్వామీజీని క్షమించమని వేడుకొన్నారు. స్వామీజీ ఎంతో ఉత్సాహంతో ఉపన్యాసం చేస్తున్న తొలి రోజులవి. ఒక సంచి మాత్రమే ఆయన వద్ద ఉండేది. ఒక చోటికి వెళ్ళి ప్రసంగం చేసి వెంటనే మరో చోటికి వెళ్ళేవారు. ఈ రీతిలో ఒకసారి ఒక ఊరికి వెళ్ళారు. ఆయనను ఆహ్వానించిన సంస్థ అధ్యక్షుడు కాసేపట్లో గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలో వెలుతురు చాలక కాస్త మసగ్గా ఉంది. ఆయన తిరిగి వచ్చేదాకా కూర్చుందామనుకుని స్వామీజీ అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీ ఎప్పుడు విరిగి పడదామా అని కాచుకొని ఉన్నట్లుగా ఆయన కూర్చోగానే అది విరిగి కింద పడిపోయింది. స్వామీజీ దానిలో ఇరుక్కుపోయారు. బయటికి రావడానికి ప్రయత్నించే కొద్దీ పరిస్థితి మరింత అధ్వాన్నం కావడంతో ఇక లాభం లేదనుకొని కుర్చీని పెనవేసుకున్నట్లుగా అట్లే ఉండిపోయారు. కొంతసేపు గడిచాక ఆ సంస్థ అధ్యక్షుడు వచ్చి, స్వామీజీ రండి, అందరూ మీకోసమే నిరీక్షిస్తున్నారు అన్నాడు. కింద పడి ఉన్న ఆ స్థితిలోనే స్వామీజీ, వారు నిరీక్షించడం సరే, ముందు నన్ను కాపాడండి, ఆ తర్వాతే వారికి నేనేదైనా చేయగలుగుతాను అన్నారు. స్వామీజీ పరిస్థితి చూడగానే ఆయన పరుగున వచ్చి స్వామీజీ లేవడానికి సాయం చేశాడు. ఈ సంఘటనను గురించి కాలాంతరంలో ప్రస్తావించినప్పుడల్లా
స్వామీజీ మైమరచి నవ్వేవారు. వినేవారిని సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవారు. మనిషిలో మైత్రీభావం, ఆప్యాయత, మంచితనము నెలకొని ఉన్నట్లే ద్వేషం, పగ, చెడు కూడా ఉంటాయేమో. మతం, జాతి, భాష ఇత్యాది ఏదో ఒక వ్యత్యాసాన్ని తనకు తానే కల్పించుకొని ఒకరి పట్ల మరొకరు ద్వేషాన్ని పెంచుకుంటారు మనుషులు. లోకమంతా ఇదే తంతు. అమెరికాలో కూడా వర్ణమౌఢ్యం ఆ రోజుల్లో విలయతాండవం చేసింది. నల్లజాతి జనుల కాయకష్టంతో ఉన్నతులైనా వారిని బానిసలుగా చేసుకున్నారు తెల్లజాతివారు. నల్లజాతి వారి హక్కులు పరిహరించారు. బహిరంగ ప్రదేశాలలో వారికి ప్రవేశం లేదు. హోటళ్లలో కూడా వారిని అంటరాని వారుగా పరిగణించారు. అనేక చోట్ల స్వామీజీని కూడా అమెరికన్లు అవమానించారు. స్వామీజీని ఉపన్యాసానికి ఆహ్వానించి ఆయన కోసం ఒక హాస్టల్లోనో ఒక హోటల్లోనో ఒక గది కేటాయించి ఉంచేవారు. తీరా స్వామీజీ తెల్లజాతి వ్యక్తి కారని తెలియగానే ఆ హోటల్ యజమాని స్వామీజీ కోసం కేటాయించిన గదిని ఇవ్వడానికి నిరాకరించేవాడు. దాంతో కార్యకర్తలు స్వామీజీ బస కోసం వేరే చోటు చూడవలసి వచ్చేది. 1-2 రోజుల్లో ఆ ప్రాంతమంతా స్వామీజీ పేరు మార్మోగిపోయేది. పత్రికలలో ఆయన గురించిన వార్తలు ప్రచురితమవుతాయి. ఎక్కడ చూసినా ఆయన ఛాయాచిత్రాలు కానవస్తాయి. ఈ కీర్తి ప్రతిష్టలు చూడగానే అదే హోటల్ యజమానులు స్వయంగా వచ్చి స్వామీజీని క్షమాపణ కోరడం కూడా కద్దు. అనేక సందర్భాలలో భోజనం లేకుండా హోటళ్ల నుండి స్వామీజీని పంపివేయడం కూడా జరిగింది. క్షౌరశాలలో సైతం ఆయనకు తిరస్కృతే లభించింది. పాశ్చాత్య దేశాలలోని నిమ్నవర్గం వారు పామరులు మాత్రమే కాదు, సంస్కారహీనులు కూడా. ఒకసారి నేను ఒక లండన్ వీధి గుండా వెళుతున్నాను. అప్పుడు నేను భారతీయ వేషధారణలోనే ఉన్నాను. ఆ వీధి వెంట ఒక బొగ్గుబండి వెళ్ళింది. బండి తోలుతున్న వ్యక్తి నా దుస్తులు చూసి ఒక పెద్ద బొగ్గు ముక్కను నా మీదికి రువ్వాడు. అదృష్టవశాత్తు అది నా మీద పడకుండా నా చెవిని రాసుకుంటూ వెళ్ళింది అని స్వామీజీ ఒకసారి చెప్పారు. తనను అవమానించిన చోట్లలో స్వామీజీ తాను నల్లజాతి వ్యక్తి కానని తెలిపి ఉంటే చాలు ఆయనకు ఆదరణ లభించేది. ఈ విషయంగా కాలాంతరంలో ఆయన శిష్యులలో ఒకరు అడిగినప్పుడు స్వామీజీ, ఏమిటి, ఒకరిని కించపరిచి నేను ఉన్నతుణ్ణి కావడమా? అందుకోసం నేను జన్మించలేదు అన్నాడు. మరొకసారి కూడా ఇదే ప్రశ్నకు ఆయన, అది నా సోదరుణ్ణి నేనే తిరస్కరించడం కాదా అని అడిగారు. ధవళవర్ణులైన ఆర్యులు నా పూర్వీకులని చెప్పడానికి గర్విస్తాను. పసుపు రంగు గల మంగోలులు నా పూర్వీకులని చెప్పడానికి మరింత గర్విస్తాను. నలుపు రంగు గల నీగ్రోలు నా పూర్వీకులు అని చెప్పడానికి ఎంతగానో గర్విస్తాను అనేవారు స్వామీజీ. అదే సమయంలో స్వామీజీని తమలో ఒకరిగా చేసుకొని ఆయన విజయాన్ని తమ విజయంగా నల్లజాతి వారు ఎంచి ఆనందభరితులవ్వడము కద్దు. ఒక ఊళ్ళో యథాప్రకారం స్వామీజీని వైభవోపేతంగా ఆహ్వానించారు. అప్పుడు నల్లజాతి పోర్టర్ ఒకడు స్వామీజీ వద్దకొచ్చి, మాలో ఒకరు ఇంత కీర్తిని పొందడం మాకందరికీ ఎంతో గర్వంగా ఉంది అంటూ ఆయనతో కరచాలనం చేయగోరాడు. స్వామీజీ కూడా చేతులు చాపి అతన్ని సాదరంగా ఆహ్వానించి, కృతజ్ఞత సోదరా, కృతజ్ఞత అన్నారు. ఒకసారి శ్రీరామకృష్ణులతో ఒక భక్తుడు, మీరు ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అందుకు ఆయన, నేనా చెబుతున్నాను, నా తల్లి కాళీమాత కదా నన్ను చెప్పనిస్తున్నది. ధాన్యం కొలిచే చోట నువ్వు చూడలేదా? ఒకడు కొలుస్తూ ఉంటాడు, మరొకడు ధాన్యం ముందుకు తోస్తూ ఉంటాడు. అట్లే కాళీమాత నా వెనుక ఉండి ముందుకు తోస్తూ ఉంటుంది అన్నారు. గురువుగారి జీవితంలో జరిగిందే శిష్యుని జీవితంలోనూ జరిగింది. స్వామీజీ చెప్పింది ఎన్నడూ మళ్ళీ చెప్పరు. ప్రతిరోజు ఆయన కొత్త విషయాలే మాట్లాడతారు అని వ్రాస్తుంది సోదరి నివేదిత. అలా రాసులను త్రోసి ఇచ్చేదెవరు? స్వామీజీ జీవితంలో జరిగిన ఎన్నో అద్భుతాలలో ఇది ఒకటి. స్వామీజీ ఒక వారంలో 12 నుండి 14 దాకా ప్రసంగాలు, కొన్ని సమయాల్లో రోజుకు 3 ప్రసంగాలు చేయడం కూడా పరిపాటి. ప్రసంగాలు పూర్తి కాగానే సొమ్మసిల్లి పరుపు మీద పడిపోయేవారు. రేపటి ప్రసంగానికి ఏం చెయ్యాలి, దేనిపై ప్రసంగించాలి అని తనలో తాను అనుకునేవారు. అప్పుడు ఆ అద్భుతం జరుగుతుంది. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి మాట్లాడతాడు. మర్నాటి ఆయన ప్రసంగానికి అవసరమైన భావాలు
అందులో ఉంటాయి. కొన్ని సమయాల్లో ఆ కంఠధ్వని సుదూరం నుండి వినవస్తుంది. క్రమంగా అది దగ్గరవుతూ చివరికి ఆయన పక్క నుండి వినిపిస్తుంది. కొన్ని సందర్భాలలో పక్కనే నిలబడి ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. మరికొన్ని వేళలలో రెండు కంఠాలు చర్చించుకుంటాయి. స్వామీజీ ఆలోచనల పరిధిలోకి రాని భావనలు ఆ చర్చలో వ్యక్తమవుతాయి. దీనిలో ఆశ్చర్యం ఏమిటంటే ఆ కంఠధ్వనులను స్వామీజీ మాత్రమే కాదు, పక్క గదుల్లోని వారు కూడా విని ఉంటారు. కానీ స్వామీజీ ఇటువంటి సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. స్వామీజీ, నిన్న రాత్రి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? బిగ్గరగా చాలా ఉత్సాహంగా మాట్లాడారే అని ఎవరైనా అడిగితే స్వామీజీ మృదువుగా నవ్వి ఆ ప్రశ్నను దాటవేయబోయేవారు. మరీ పట్టుబట్టి అడిగినప్పుడు అవన్నీ మానసిక శక్తులు అని చెప్పేవారు. మనస్సుకు ఒక ప్రశ్న కానీ సమస్య కానీ ఇస్తే దానికి జవాబు మనస్సే కనుగొంటుంది. మనస్సుకు మనం ఎంత శిక్షణనిచ్చామో, ఏ మేరకు మనం మనస్సును నియంత్రించామో అంత త్వరగా మనస్సుకు జవాబు లభిస్తుంది. నియంత్రితమైన పవిత్రమైన మనస్సు స్వయంగా తానే గురువై సదరు వ్యక్తికి దారి చూపుతుందనడం ఇదే. దీనిని వివరిస్తూ స్వామీజీ వేదకాల ఋషులు కూడా ఉపనిషత్తులను ఈ విధంగానే అనుగ్రహించారు అన్నారు. నిజమే కదా, ఆంగ్లంలో ఉపనిషత్తులను అనుగ్రహించిన వారు కదా స్వామీజీ. ఈ రోజుల్లో స్వామీజీలో అనేక యోగశక్తులు అభివ్యక్తమయ్యాయి. ఒక్కసారి తాకినంత మాత్రాన కొందరి జీవిత వైఖరిని ఆయన మార్చగలిగారు. సుదూరంలో జరుగుతున్నది వీక్షించగలిగారు. కొన్ని సమయాల్లో ఆయన శిష్యులు దీనిని పరీక్షించి అట్లే జరిగినట్లు ధృవీకరించారు. అనేక సంశయాలతో ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతూ వచ్చిన వ్యక్తులు నోరు విప్పక మునిపే ఆ ప్రశ్నలకు స్వామీజీ జవాబులు ఇవ్వడం చూశారు. కేవలం ఒక్క చూపులోనే ఒక వ్యక్తి గత జన్మలు తెలుసుకొని అతడి మనస్సును తెరిచిన పుస్తకం వల్ల ఆయన చదవగలిగారు. చికాగోలోని సుసంపన్నుడైన ఒక వ్యక్తి స్వామీజీ యోగశక్తులను గురించి విన్నాడు. కానీ సంశయాత్మక దృష్టితో స్వామీజీ వద్దకొచ్చి, అలా అయితే నా గత జన్మను గురించి చెప్పండి చూద్దాం, నా మనస్సును చదవగలరేమో చూస్తాను అన్నాడు. ఇటువంటి శక్తులను వినియోగించడానికో ఇతరుల ముందు ప్రదర్శించడానికో స్వామీజీకి సుతరామూ ఇష్టం లేదు. కనుక ఒక క్షణం సేపు సంకోచించారు. కానీ వచ్చిన వ్యక్తి మరీ పట్టుబట్టడంతో తమ దృష్టిని అతడి మీద సారించారు. అతడి అంతరంగంలోని సమస్తాన్ని పెకలించి ఏకమొత్తంగా బయటికి విసిరివేసే రీతిలో ఆయన దృష్టి చొచ్చుకుపోయింది. దాంతో ఆ వ్యక్తి ఠారెత్తిపోయి, ఓ స్వామీజీ, నన్నేం చేస్తున్నారు? నా జీవిత రహస్యాలనన్నింటినీ పెకలించి బయటకు తీసుకువచ్చేలా ఉన్నారు అంటూ విలవిల్లాడాడు. స్వామీజీ తమ పర్యటనలో ఒక సందర్భంలో మిసెస్ బాగ్లీ ఇంట బస చేశారు. అక్కడ కూడా స్వామీజీ తమ యోగశక్తులను ప్రదర్శించినట్లు తెలియవస్తోంది. ఆ ఇంటికి వచ్చిన అతిథులలో ఒకరు స్వామీజీని మిస్టర్ బాగ్లీ అధ్యయన గదిలో ఉంచి ఆ గదికి తాళం బిగించి తాళం చెవిని తన వద్ద ఉంచుకున్నాడు. అది ఎంతో విశాలమైన ఇల్లు. ఆ ఇంటికి మరోవైపున గల ఆహ్వానితుల గదిలో అందరూ సమావేశమయ్యారు. హఠాత్తుగా స్వామీజీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. గదికి తాళం వేసిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి గది తలుపులు తెరిచాడు. ఆశ్చర్యం, గదికి తాళం వేసినప్పుడు స్వామీజీ ఏ భంగిమలో కూర్చొని ఉన్నారో ఇప్పుడు అట్లే కూర్చొని ఉన్నారు. ఇటువంటి గారడీలలో నాకు పిసరంత కూడా నమ్మకం లేదు. ఇవి ప్రకృతికి అతీతమైనవిగా తోస్తాయి. అయినప్పటికీ ఇవి కూడా ప్రకృతి నియమాల మేరకే జరుగుతాయి. హఠయోగులు వీటిని అలవోకగా చేస్తారు అని ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో స్వామీజీ తెలిపారు. గుహలో తనను నిర్బంధించుకొని అనేక సంవత్సరాలు అన్నాహారాలు లేకుండా జీవించిన ఒక వ్యక్తి తనకు తెలుసని స్వామీజీ చెప్పారు. ఒక వ్యక్తిని నేలలో పాతిపెట్టి ఆ మట్టి మీద బార్లీ పండించి కోతకోసి తరువాత నేలను తవ్వి ఆ వ్యక్తిని సజీవంగా బయటకు తీసుకువచ్చిన ఉదంతం గురించి కూడా ఆయన చెప్పారు. ఇటువంటి అతీంద్రియ శక్తులను స్వామీజీ ఎన్నడూ ఆధ్యాత్మిక అభివ్యక్తిగా భావించలేదు. ఈ శక్తులను ఆయన ఎంతో అరుదుగా తప్ప ప్రదర్శించింది లేదు. స్వామీజీ తమ అతీంద్రియ శక్తులను ప్రదర్శించారా లేదా, ప్రదర్శిస్తే ఎందుకు ప్రదర్శించారు అన్నవి
జవాబు లభించని ప్రశ్నలు. అద్భుతాలలోనూ మాయా మంత్రాలలోనూ మానవాళికి నాటి నుండి నేటిదాకా గల సమ్మోహనం గురించి స్వామీజీ ఎరుగకపోలేదు. అటువంటి గారడీలను ప్రదర్శిస్తే తండోపతండాలుగా జనం వస్తారనే విషయం ఆయనకు తెలియంది కాదు. కానీ అటువంటి జనబాహుళ్యాన్ని ఆయన ఆశించరు. మనిషి దివ్యుడు. ఆ దివ్యత్వాన్ని అవగతం చేసుకోవడమే మానవ జీవితపు పరమావధి అనే సత్యాన్ని పాశ్చాత్యులకు చాటి చెప్పాలనే మహోన్నత సందేశంతో వెళ్ళిన వారు స్వామీజీ. కనుక ఇటువంటి శక్తులను ఆయన ప్రదర్శించలేదు. అతీంద్రియ శక్తులను ప్రదర్శించవలసిన అవసరం కూడా ఆయనకు రాలేదు. ఆయనలో కొలువై ఉన్న ఆధ్యాత్మిక శక్తి వాటికన్నా ఎన్నో రెట్లు సమ్మోహక శక్తి కలదు కదా. పావన మనస్కులు సహజంగానే ఆయన పట్ల ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. జనసామాన్యం కూడా ఒక క్షణం నిలబడి ఆశ్చర్యంగా చూసేటంతగా ఆయనలో ఆధ్యాత్మిక తరంగాలు ఉప్పొంగాయి. సజ్జనులు ఆయన దరిచేరి ఆయన నిర్దేశించిన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించారు. దాదాపుగా స్వామీజీ మిత్రుల ఇళ్లలోనే బస చేశారు. పెద్దవారు ఆయనను తమ సొంత కుమారునిగా పరిగణించారు. లియాన్ దంపతులు, హేల్ దంపతులు, మిసెస్ సారా వంటి వారు పలువురు ఆయనను కుమారునిగా భావించడమే కాదు, ఆ బాంధవ్యంతోనే ఆయనతో మెలిగారు. చిన్నవారు స్త్రీలైనా పురుషులైనా ఆయనను తమ సోదరునిగా భావించారు. స్వామీజీలోని పవిత్రత ప్రభావం అంతటిది. స్వామీజీని అనేకులు కుమారునిగాను సోదరునిగాను భావించారన్నప్పుడు దాని గాఢతను అవగతం చేసుకోవడం అవసరం. ఇదంతా జరుగుతున్నది భారతదేశంలో కాదు, అమెరికాలో. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు కొత్త కాదు. కానీ అమెరికాలో ఇటువంటి వైఖరిని ఊహించతరం కాదు. అంతేగాక జాతి మౌఢ్యం, వర్ణమౌఢ్యం విలయతాండవమాడిన కాలం అది. స్వామీజీ ఒక బానిస దేశం నుండి వెళ్ళినవారు. నల్లజాతి ప్రజలను ద్వేషించే మేరకు లేకపోయినా భారతీయులను అమెరికన్లు మనుషులుగానే పరిగణించలేదు. అటువంటి అమెరికాలో ఈ విధంగా అసంఖ్యాక మనస్సులను దోచుకోవడం గమనార్హం. మతం, జాతి, వర్ణం వంటి విభేదాలు వారి మనస్సులలో తలెత్తలేదు. ఇది ఎలా సాధ్యమైంది? అహింసలో నెలకొని ఉన్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలు తొలగిపోతాయి అంటున్నారు పతంజలి మహర్షి. సత్యనిష్ఠుని సాన్నిధ్యంలో అసత్యం నశించిపోతుంది. ఈ రీతిలోనే పవిత్రుని సాన్నిధ్యంలో చెడులు నశిస్తాయి. అన్ని ఎల్లలను అతిక్రమించిన ఆత్మజ్ఞానంలో సుప్రతిష్ఠులైన వారు స్వామీజీ. ఆయన సాన్నిధ్యంలో ఎలాంటి వివక్ష తలెత్తడం అసాధ్యం. సుసంపన్నుడైన రాక్ఫెల్లర్ నుండి సామాన్య నల్లజాతి పోర్టర్ దాకా అందరినీ ప్రేమమయ నేత్రాలతో స్వామీజీ చూడగలిగారు. ప్రతి ఒక్కరికి వారికి సముచితమైన గౌరవ మర్యాదలు ఆయన ఇచ్చారు. వారు కనీసం ఆ సందర్భంలోనైనా ఆయనను సమాన దృష్టితో చూశారు. స్వామీజీ చికాగోలో ఉన్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక శక్తి గురించి సర్వత్రా మాట్లాడుకోసాగారు. ఇందువలన అనేకులు ఆయనతో సన్నిహితంగా మెలగడానికి, ఏకాంతంగా కలుసుకోవడానికి అభిలషించారు. ఆయన సమక్షంలో మనస్సు ప్రశాంతంలో లయించిపోవడం గ్రహించిన వారు పదే పదే రాసాగారు. స్వామీజీ కూడా కారుణ్యమూర్తులై అందరినీ ఆదరించి వారికి మార్గదర్శకులయ్యారు. 25వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.